Okay. Yeah. So today we learn about simple past tense. Okay. So simple past tense. What is simple past tense? Okay. When do we use simple past tense? And how do we use simple past tense? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది చూద్దాం ఇవాళ. ఓకే. ఇస్ మై వాయిస్ క్లియర్? ఓకే, గుడ్. యా. సో వాట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్? పాస్ట్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్ అంటే ఏంటి? ఎస్, పాస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గతం. ఓకే, యాక్షన్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్. ఎస్. సో పాస్ట్ అంటేనే అదేంటి, ఒక మనకి గతంలో మేబీ దట్ ఈస్ ఎస్టర్డే అవ్వచ్చు, ఆల్స్ అన్ అవర్ ఎగో, ఏ డే ఎగో, ఆర్ ఎల్స్ ఏ వీక్ ఎగో. ఓకే, లేదు లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఎప్పుడైనా సరే, ఆర్ ఎల్స్ మన చిన్నతనంలో కావచ్చు, ఎప్పుడైనా ఇన్ ద పాస్ట్ టెన్స్ వెన్ అన్ యాక్షన్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ దట్ వీ సే యాజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, it's simple that an action that started and ended in the past. గతంలోనే ఒక పని స్టార్ట్ అయ్యి గతంలోనే అది ఎండ్ అయిపోయినప్పుడు దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. ఓకే, an action that started and ended in the past. Okay, so to say that we use simple past tense, and that action should be at a specific point in time. Okay, a specific point in time means, see, if you are saying that an action that started and ended, అది స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయిందని చెప్తున్నాం మనము. at what time, ఎప్పుడు జరిగింది అది. ఓకే, at a specific point time, like we can say that it happened like yesterday, or else last week, or else last year, last month, last hour, an hour ago, or else few minutes ago, whatever the time that happened, we should mention that at a specific point, ఈ టైంలో ఇది జరిగింది అని చెప్పాలి. ఓకే, టు సే దట్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? దట్ యాక్షన్ దట్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. ఓకే, ఒక యాక్షన్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ దట్ వీ డిస్కసింగ్, దట్ షుడ్ స్టార్ట్ అండ్ ఎండ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. టు సే దట్ వీ యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్, and that should be at a specific point in time. Okay, and ఇంకా ఎప్పుడు చెప్తాం, కెన్ యూస్ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, దట్ మీన్స్ హౌ ఆఫెన్ వీ డిడ్ దట్ థింగ్స్. మనం అంత తరచుగా మనం దాన్ని చేసాం, హౌ ఆఫెన్ వీ డిడ్, ఇలాంటివి చెప్పేటప్పుడు కూడా మనము వీ యూస్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్. So simple past tense ki what are the subjects we use? For every tense we are using the same subjects as I, we, you, they, he, she, it. Okay, these are the subjects. Okay, for every tense we are using the same subjects, and the helping verb in simple past tense is did. Did. Okay, simple past tense lo మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి? హెల్పింగ్ వర్బ్ ఈస్ did. సో డిడ్ యూజ్ చేసి మనము పాస్ట్ టెన్స్ ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్ టెన్స్ ఫామ్. సో అది ఎట్లా అంటే, మనము టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. యాక్షన్ అనేది గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయిపోయినప్పుడు, టు సే దట్ యాక్షన్స్ వీ యూజ్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ నేను మీకు కొన్ని వర్బ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి వర్బ్కి మనము ఈడి ఫామ్, ఎడ్ ఫామ్ యూజ్ చేస్తాం. మనం వర్బ్ ఏదైతే ఉందో దాన్ని, అంటే ఇప్పుడు స్పోక్ ఉందా, డిడ్ స్పీక్, స్పీక్ అంటామా మనం, ఐఎమ్ స్పీకింగ్ అంటాము. ఓకే, దాన్ని మనము పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఐ స్పోక్. ఓకే, ఇప్పుడు సింగింగ్ ఉంది, షీఈస్ సింగింగ్, ఆర్ ఎల్స్ ఐ సింగ్. మనం ప్రెసెంట్ లో చెప్పాలంటే ఐ సింగ్ ఏ సాంగ్. దట్ అదే మన పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే ఐ సాంగ్ ఏ సాంగ్, ఐ సాంగ్. సింగ్ బికమ్స్ సాంగ్. ఓకే, ఐ రైట్ ఏ లెటర్. అండ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఎట్లా అవుతుంది? ఐ రోట్ ఏ లెటర్. ఓకే, ఐ కమ్ హోమ్, నేను ఇంటికి వచ్చేసా, ఐ కమ్ హోమ్. పాస్ట్ టెన్స్ లోకి వెళ్తే ఐ కేమ్ హోమ్. And I go to the mall. In the past tense, I went to the mall. Okay, and accepted. I accept. In the past, I accepted.
See, ఇక్కడ ఏమవుతుందంటే there are two kinds of verbs. One is regular verb and another one is irregular verb. So when we are using the regular verb, మనం regular verb యూజ్ చేస్తున్నప్పుడు we add ed to the verb. Okay, like accepted, worked, learned, listened, laughed, cooked, woke up, danced. ఓకే, సారీ, ఒకప్ కాదు, డాన్స్డ్, ఇట్లాంటివి ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్కి మనం ఏం యూజ్ చేస్తాం? వీ యాడ్ ఈడి టు ద రెగ్యులర్ వర్బ్స్ లైక్ లెర్న్డ్, లిజన్డ్, లాఫ్డ్, కుక్డ్. వీఆర్ యాడింగ్ ఈడి టు ద వర్బ్. But when comes to irregular verbs like spoke, sang, like speak, sing, write, come, okay, దానికి మనము we can't add ed. ఓకే, స్పీక్డ్, సింగ్డ్, రైటెడ్ ఇట్లాంటివి ఉండవు. దట్ ఈస్ గ్రామటికల్లీ మిస్టేక్, అది దట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇవి ఎట్లా మారితే ఈ స్పీక్, సింగ్, రైట్, కమ్, దీస్ విల్ చేంజ్ యాజ్ స్పోక్, sang, wrote, came, went. Okay, and you may ask, how do we identify the regular verb and irregular verb? Okay, in English there is no particular rule, okay, to identify regular verb and irregular verb. You just have to practice them. You just have to know them. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ టు నో. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ వర్బ్ యూజింగ్ ఈడి లైక్ స్పీక్డ్ అంటే దట్ డజంట్ సౌండ్ న్యాచురల్. When you didn't find it natural, you will get to know that this is not a regular verb. Okay, and best practice is you have to practice. You have to by heart whatever you say, but there is no rule to identify the regular verb and irregular verb. It's just that you have to practice it. Okay, so మనం ఇట్లా రెగ్యులర్ వర్బ్స్ కి మనం ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి ఇట్లా రాస్తాం. ఓకే, సో కింద నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, పాస్ట్ టెన్స్ క్వశ్చన్స్. హౌ డు వి రేస్ క్వశ్చన్స్ యూజింగ్ దిట్? ఓకే, సో బేసికలీ ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది అర్థమైందా? యా, ఓకే. Yeah, so ikkada I have given few blanks here. It's just simple that we use in simple past tense, we use that an action that started and ended in the past. ఆ గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయిపోయిన ఒక యాక్షన్ని చెప్పేటప్పుడే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ దట్ యాక్షన్ షుడ్ బి అట్ ఎ స్పెసిఫిక్ టైం. దట్ యాక్షన్ షుడ్ హ్యాపెన్ అట్ ఎ స్పెసిఫిక్ టైం. ఒక స్పెసిఫిక్ టైంలో జరిగిందని చెప్పేటప్పుడు మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాం. అండ్ ఆల్సో దట్ హౌ ఆఫెన్ వీఆర్ డూయింగ్ ఎ థింగ్, హౌ ఆఫెన్ వీఆర్ డూయింగ్ అన్ యాక్షన్, మనం ఎంత రిపీటెడ్గా మనం చేస్తున్నాము అని చెప్పేటప్పుడు కూడా మనము ఇవాళ ఇలా యూజ్ చేసి చెప్తాం. ఓకే, సో ఐ హ్యావ్ గివెన్ ఫ్యూ బ్లాంక్స్ హియర్, యూ కెన్ ఫిల్ ఇట్ లేటర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే దట్ ఐ డాష్ జంక్ ఫుడ్ లాస్ట్ మంత్. Okay, I dash junk food last month. What do you think? What word come here? What do you think? I ate. Yes. Usually we say that I eat. But when it comes to the past tense, we can say that I eated because it is an irregular verb. So in the irregular verb, it becomes as ate. I ate junk food last month. They are specifying the period when it happened. They are specifying the period. It's saying that I ate junk food last month. Last month I ate. Okay, I am specifying the time period when it happened. And we dash a song at the party. Sang. Very good. We sang a song at the party. Okay, yeah. Next, you dash a letter to your friend. Yes, you wrote a letter to your friend. It's not like you writed, right? Because it's an irregular verb, so write becomes wrote. You wrote a letter to your friend. Okay, they dashed to my house yesterday. Yes, they came to my house yesterday. అంతే తప్పించి దే కేమ్డ్ లేదు దే కమ్డ్ కాదు కదా. దే కేమ్, ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ verb. The come doesn't become commed, it became came. They came to my house yesterday. Okay, good.
Next, he dashed to the market in the morning. Yeah, he went to the market in the morning. In the morning. See, we are specifying time again. In the morning. Tanu morning shop ki velladu. He went to the market in the morning. Okay. She dashed my invitation happily. Yes, accepted. She accepted my invitation happily. Okay, accept, that is a regular verb, accept. So it's becoming accepted. Accepted. She accepted my invitation happily. Okay, good. It dashed well after the repair. Worked. Yes, it worked well after the repair. Very good. It's a regular verb, so worked. We are adding ed to the main verb. It worked well after the repair. Okay, good job. So here few negative verbs, okay, negative sentences. To say that I did in the past tense, okay, when we are saying that something that we did as I did, past tense ఏం చెప్తాం మనం దానికి నెగిటివ్ నెగిటివ్ సెంటెన్స్ ఏం చెప్తాం ఫర్ ఐ డిడ్ వి సే ఐ డిడెంట్ ఐ డిడ్ నాట్ ఆర్ ఎల్స్ ఐ డిడెంట్ కదా ఇప్పుడు ఇన్ ద ప్రెజెంట్ ఇఫ్ ఐ సే ఐ డూ అనేది పాజిటివ్ గా మనం చెప్తున్నాం ఓకే ఇఫ్ యూఆర్ సేయింగ్ దట్ వీఆర్ డన్ సమ్ వీ డిడ్ సంథింగ్ దెన్ వీఆర్ సేయింగ్ ఎస్ ఐ డూ ఫర్ నెగటివ్ వీఆర్ సేయింగ్ దట్ ఐ డోంట్ నేను చేస్తాను నేను చేయను ఐ డోంట్ ఇన్ ద సేమ్ వే ఫర్ ద పాస్ట్ టెన్స్ ఇఫ్ ఐ సేయింగ్ దట్ ఐ డిడ్ నేను చేశాను అండ్ నేను చెయ్యలేదు ఐ డిడెంట్ నేను చెయ్యలేదు okay so we'll see so tell me what we're discussing we did not sing in the competition okay see even though it's in the past మనం చెయ్యలేదు అని చెప్తున్నాము మనం చెయ్యలేదు అని చెప్పడానికి we are already using that we did not we are saying it did not అని already మనం చెప్తున్నాం కదా సో when we are using a did వచ్చినప్పుడు మనము బేస్ ఫామే యూజ్ చేస్తాం ఓకే మనం డిడ్ ఆర్ డిడ్ నాట్ చెప్పినప్పుడు మనం బేస్ ఫామే యూజ్ చేస్తాం ఓకే ఇట్స్ నాట్ లైక్ వీ డిడ్ నాట్ ఎయిట్ వీ డిడ్ నాట్ స్లెప్ట్ వీ డిడ్ నాట్ వెంట్ కాదు బికాస్ వెన్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ డిడ్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు ఇన్ ఎ పాజిటివ్ ఆర్ ఇన్ ఎ నెగిటివ్ వే ఆల్వేస్ ద బేస్ ఫామ్ షుడ్ బి ఆల్వేస్ ద వర్బ్ షుడ్ బి ఇన్ ఎ బేస్ ఫామ్ ఓకే సో డిడ్ వచ్చినప్పుడు రిమెంబర్ దిస్ వెన్ డిడ్ కమ్స్ మనం ఎప్పుడైనా డిడ్ యూజ్ చేసినప్పుడు వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ డిడ్ మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క బేస్ ఫామ్ ని యూజ్ చేయాలి ఓకే సో ఇక్కడ మనం చెయ్యలేదని చెప్పేస్తున్నాం ఆల్రెడీ వీఆర్ సెయింగ్ దట్ మనం చెయ్యలేదని చెప్తున్నాం వీఆర్ యూజింగ్ డిడ్ సో వీ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ అదర్ ఫార్మ్స్ యూ జస్ట్ నీడ్ టు యూజ్ దట్ బేస్ ఫామ్ సో టెల్ మీ అగైన్ వీ డిడ్ నాట్ డాష్ ఇన్ ద కాంపిటీషన్ Yeah, okay, good. Yeah, you did not dash the essay on time. Yeah, you did not. Yes, you did not write the essay on time. Okay, they did not dash to the function. Yes, they did not come to the function. Okay, we invited them, but they didn't. వాళ్ళు రాలేదు. Okay. And he did not dash to school on Monday. Yeah, he did not go to school on Monday. Okay, she did not dash my apology. Yeah, she did not accept my apology. She did not accept. Okay, it did not dash properly in the morning. Yes, it did not work properly in the morning. Okay, so you can practice more. Okay, and few of verbs I have given, and I'll share regular verbs and a few irregular verbs also. Just practice them. Okay, I'll add them in this. Yeah, so we'll see how do we ask a question. Okay, in the past tense, how do we ask a question?
or else how do we say a sentence? First we'll discuss about sentence. I spoke. I spoke. Regularly, usually we say that I speak. Okay, I speak to my colleague, or else I speak to my friend. That's what we usually say, right? I speak present. When comes to past, మనం ఆల్రెడీ మాట్లాడేము అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాం? I spoke to my friend. I spoke, మనం మాట్లాడాం, that happened already. సో వెన్ వి మనం క్వశ్చన్ చేయాలన్నప్పుడు, వెన్ వి వాంట్ టు క్వశ్చన్, దెన్ వి ఆస్క్ లైక్ దిస్: డిడ్ ఐ స్పీక్? Did I speak? Okay, so we are using did here. So మనం did use చేస్తున్నాం కాబట్టి we are using the base form of the verb. Okay, మనం ఇక్కడ did I spoke అని అడగట్లేదు. Okay, why? Because it's already there. Did already అక్కడ ఉంది కాబట్టి when did is there, we just ask as did I speak? Okay, to say that I didn't speak. I didn't speak. నేను మాట్లాడలేదు. I didn't speak. సో వెన్ మనం చెప్పేటప్పుడు ఐ డిడెంట్ స్పోక్ అని అనట్లేదు, మనం ఐ డిడెంట్ స్పీక్ అంటున్నాం బికాస్ వీఆర్ యూజింగ్ డిడ్. సో వెన్ డిడ్ కమ్స్, వీ ఆల్వేస్ యూజ్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఎప్పుడైతే డిడ్ అనేది యూజ్ చేస్తామో అప్పుడు మనం వర్బ్ యొక్క బేస్ ఫార్మ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెగిటివ్ క్వశ్చనింగ్ అడగాలన్నప్పుడు, అంటే లైక్ ఇంటరాగేషన్, గిటివ్ ఇంటరాగేషన్ అన్నప్పుడు డిడెంట్ ఐ స్పీక్, డిడెంట్ యూ స్పీక్, డిడెంట్ దే స్పీక్. ఓకే, డిడెంట్. And even if you observe that with the present tense and present continuous, we use different helping verbs for I, we, you, they, and he, she, it. In the simple present tense, we use as do and does, right? For I, we, you, they, do, and for he, she, it, we use it does. Remember? In the present continuous, we use as am, is, are. Right? But when it comes to the past tense, we use did for every subject. Whether it is I, we, you, they, or he, she, it. A subject kaina sare, we use did. Because it's in the past and we are asking a question or we are describing something that happened in the past. So we are using the same verb for every subject. Is it clear? Yeah, good. So, and for we, I have added a few very basic verbs here for better understanding. You can add any kind of verbs. Okay, for we use the same kind as we discussed with I spoke, like we sang. Didn't we sing? We didn't sing. Didn't we sing? Okay, for you wrote. For they came. For he went. I have given some different verbs for each subject, and you can go through it. You will understand. Okay, see, it worked. It is a regular verb. We are saying as it worked. But when we ask a question, we are asking like did it work? Did it work అని అడగట్లేదు మనం. Did it work? Okay, so whenever did comes, we use the base form of the verb. Okay, so yes, I have given some regular verbs. Ivi konni regular verbs. Okay, you will get to know. Accept becomes accepted. Worked. Play, played. Jump, jumped. Cleaned. Laugh, laughed. Talk, talked. Cooked. Dance, danced. Wash, washed. Helped. Closed. Enjoyed. Called. Waited. Okay, and few irregular verbs. Speak becomes spoke. Okay, I spoke. Sing, sang. Write becomes wrote. Come, came. Go, went. They went to the mall yesterday. Went. Eat, ate. I ate an apple. Take, took. I took the ball. I
took the I mean I took a shower, or else whatever మనం చేసామని చెప్పడం. I took an initiation. నేను ఇనిషియేషన్ తీసుకున్నాను. ఓకే, I took. See becomes saw. Give, gave. Break, broke. I broke the watch. I broke the watch. నేను వాచ్ పగలగొట్టేసా. I broke. Break becomes broke, not break. Broke. Run, ran. Buy, bought. Okay, I bought some clothes. I bought some new clothes. Bought. Think, thought. Catch, caught. Drink, drank. Okay, these are few regular and irregular verbs. Okay, read them, try to remember them. Okay, because there is no rule of how it becomes like that. There is no rule for regular and irregular verbs. Okay, so you just have to practice them and use the correct form of the verb in okay, here I gave a simple present tense example. Okay, even you can use that, practice it, correct the sentences into simple past tense. Okay, this is for your later work, not now. This is your exercise. Okay, so I did some mix-up works. I gave some simple present tense, and I used some simple past tense. Okay, so ఇవి మీరు ఫిల్ చేయాలి. I will share it to you. Just you go through them. I hope you understand how this simple past tense works. Any doubts? Okay.